హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు ఈ వ్లాగ్లో హైలాండ్కి వెళ్ళామన్నమాట పిల్లలతో. సమ్మర్లో వెళ్ళాము. సో అది ఈ వ్లాగ్. మేము అక్కడ ఏం చేసాము, ఏమేమి యాక్టివిటీస్ చేసాము, ఎలా చేసాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మేము విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి వెళ్ళేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఒక 20 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట విజయవాడ నుంచి. సో అక్కడ నుంచి వెళ్ళగానే హైలాండ్కి ఎదురుగానే వాళ్ళు పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో పెద్ద ప్లేసే ఉంది, ఎక్కువ మంది పిల్లలు వచ్చారు సమ్మర్ కాబట్టి. సో అక్క వాళ్ళు ఆల్రెడీ అప్పటికే వచ్చేసి ఉన్నారు, మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళిన తర్వాత వాళ్ళని మీట్ అయ్యి ఇంకా మేము డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయామన్నమాట. లోపలికి వెళ్ళి అక్కడ మేము టికెట్స్ అవన్నీ తీసుకున్నాము. టికెట్స్ తీసుకునేటప్పుడు పర్ హెడ్ 800 పడింది. అండ్ అక్కడ చిన్నపిల్లలు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి హైట్ వెయిట్ చెక్ అవన్నీ ఉన్నాయన్నమాట. చెక్ చేసి వాళ్ళని లోపలికి పంపించడం అనేది చేస్తారు. అండ్ అక్కడ ఏమేం రైడ్స్ ఉంటాయి లోపల అనేవన్నీ ఒక బోర్డు మీద రాసున్నాయి. అక్కడ ఆ బోర్డు కూడా ఇంక్లూడ్ చేశాను, చూడండి ఒకసారి. అండ్ అక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాక సమ్మర్ కదా, సో మజ్జిగ ఇచ్చారు. మజ్జిగ కంప్లీట్ చేసేసుకొని మేము ఇంకా లోపలికి స్టార్ట్ అయిపోయామన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు రైట్ సైడ్లో ఒక రూమ్ లాగా ఉంటుంది. అండ్ వెళ్ళే వరకు మధ్యలో మేము ఒక్కొక్క ప్లేస్లో ఆగి ఫొటోస్ అవన్నీ దిగాము. వాళ్ళు వాటర్ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తారు. మీరు కనుక బాటిల్స్ అవన్నీ తీసుకొని వెళ్తే కనుక ఎక్కడికక్కడ వాటర్ అనేది ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ ఒక పెద్ద రూమ్ లాగా ఉంది, ఎంట్రన్స్ అదే అనుకుని మేము దానిలో నుంచి వెళ్ళాము. బట్ అక్కడ చూస్తే పిల్లలవి అన్ని రైడ్స్ ఉన్నాయన్నమాట, చిన్న పిల్లలవి. సో వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా. సో చిన్నపిల్లలు అందరూ కూడా మ్యాక్సిమం అందరూ అన్ని రైడ్స్ ట్రై చేసే ఉంటారు, బట్ వాటికి సపరేట్ కాస్ట్ ఉంటుంది. సో అవన్నీ చూసుకొని హ్యాపీగా అవన్నీ రైడ్స్ కంప్లీట్ చేసేసి మేము డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఎక్కువ టైం ఇక్కడ అవ్వకుండా ఉంటే బెటర్ కదా, ఇంకా వాటర్ అవన్నీ ఎంజాయ్ చేయడానికి ఉంటుంది అన్నట్టు మేము లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఎవరెవరికి ఏదే రైడ్ అయితే బాగా నచ్చింది అని అనిపించిందో దాని మీద మాత్రం ఒక 2 minutes అలాగా ఉంచేసి వాళ్ళని ఓకే చేయించేసి ఇంకా వెళ్ళిపోయాము లోపలికి. వెళ్ళిన తర్వాత రైడ్స్ అన్నీ కనిపించాయి అన్నమాట. ఈ రైడ్స్ అన్నీ కూడా టికెట్ కిందకే వచ్చేస్తాయి, సపరేట్ ఏం కాదు. సో అన్నీ భయంగా ఉంటాయి అని నాకు అనిపించింది, బట్ అక్కడ అంత భయంగా అయితే ఏం లేవు. కొన్ని రైడ్స్ అయితే నాకు చాలా భయంగా అనిపించింది. ఈ రైడ్ అయితే చాలా సింపుల్. అది తిరిగేటప్పుడు కూడా మధ్యలో నుంచొని తిరగచ్చు అనమాట నడుచుకుంటూ. అండ్ ఇవి హైట్ ఉండే రైడ్స్ అని నాకు చాలా భయం, సో అందుకే నేను ఎక్కలేదు పర్సనల్గా. బట్ బావగారు వాళ్ళందరూ ఎక్కారు, వాళ్ళు ఎంజాయ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము తర్వాత డాషింగ్ కార్స్ కూడా వెళ్ళాము, బట్ ఆ క్లిప్ అనేది కొంచెం మిస్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉయ్యాలలాగా ఉంటుంది అనమాట, ఆ రైడ్ కూడా బాగుంటుంది. బయట చూడడానికి భయంగా అనిపిస్తుంది, బట్ కాదు, ఈజీగానే ఉంటుంది, అంత భయపడాల్సినవి ఏమీ కాదనమాట. సో అది చాలా బాగుంటుంది రైడ్. జాను కూడా బాగా ఎంజాయ్ చేసింది ఆ రైడ్ని అనమాట. సో నెక్స్ట్ మేము ఆ రైడ్స్ అన్నీ అయిపోగానే ఇంకా వెళ్ళి ఫుడ్ అదంతా తినేసామన్నమాట. మళ్ళీ వాటర్లోకి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ ఫుడ్ అదంతా ఎందుకు అన్నట్టు ముందు మేము లంచ్ కంప్లీట్ చేసేసుకొని వెళ్ళాము వాటర్ రైడ్స్కి. వాటర్ రైడ్స్ అన్నీ తీసుకోవడానికి అంటే ముందు మీరు డ్రెస్ మీకు ఉంటే ఓకే, లేకపోతే వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేస్తారు. రెంట్ అనమాట, వాళ్ళు రెంట్కి ఇస్తారు. మీరు ఎంతో కొంత మనీ అనేది అక్కడ డిపాజిట్ చేయాల్సి వస్తుంది. లాస్ట్లో వాళ్ళు చెప్తారనమాట ఇంత అయింది ఇంత అవ్వలేదు అన్నట్టు. అండ్ మీకు చిన్న చిన్న పిల్లలు ఉంటే కనుక వాళ్ళు ఎక్కడ మునిగిపోతారో అన్న భయం అయితే ఉంటుంది కదా. సో అలాంటప్పుడు వాళ్ళు అక్కడ ట్యూబ్స్ కూడా ఉంటాయన్నమాట, అవి కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు అడిగి వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. అది కూడా దానికి కూడా డిపాజిట్ చేయించుకుంటారనమాట. అండ్ అంతా అయిపోగానే మీరు మళ్ళీ అవన్నీ రిటర్న్ ఇచ్చేయాలన్నమాట. రిటర్న్ ఇచ్చినప్పుడు మీరు ఎన్ని పేర్స్ తీసుకున్నారు, ఎన్ని పేర్స్ రిటర్న్ ఇచ్చారు అవన్నీ చూసుకుంటారు ఖచ్చితంగా. అండ్ అలాగే మీరు మీ బిలాంగింగ్స్ అన్నీ కూడా పెట్టుకోవడానికి వాళ్ళు మీకు లాకర్ ఇస్తారనమాట, పర్సనల్ లాకర్. సో మీ బిలాంగింగ్స్ అన్నీ పెట్టుకొని
పెట్టుకొని లాక్ చేసుకొని ఆ తాళం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒకవేళ అది మిస్ అయిందంటే కనుక వాళ్ళు దానికి కూడా చార్జ్ చేస్తారు. సో అది మేము ఫుల్గా వాటర్ రైడ్స్ అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మంచిగా వీడియోస్ అవన్నీ కూడా తీసుకొని పిల్లలు బాగా అలసిపోయి పడుకునేదాకా అన్నమాట వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. సో మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది చెప్పండి. అలాగే మీకు ఇంకేమైనా డీటెయిల్స్ దీని గురించి కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.